హాయ్ అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు మనం ఇడ్లీ పిండితో డోక్లా చేసుకుందాము. నేను నైట్ కోసం అని చెప్పి పిండిని సాయంత్రమే కలిపి పెట్టుకుంటున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైట్కే పిండిని కలిపి పెట్టుకోండి. నా పిండి క్వాంటిటీని బట్టి 2-2.5 టేబుల్ స్పూన్ల శనగపిండి, కారం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండిలో మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇందులోకి ఉప్పేం అవసరం లేదండి. మీ పిండి క్వాంటిటీని బట్టి శనగపిండి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి మీరు పచ్చిమిర్చి వాళ్ళు తినే దాన్ని బట్టి వేసుకోండి. పిండిని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడితే పిండి పొంగుతుంది కదా, చాలా బాగా వస్తుంది. మనం నార్మల్గా శనగపిండితో చేసుకుంటే ఈనో పొంగడానికి ఈనో వేసుకుంటాం కదండి. ఈనో అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం డోక్లా పెట్టుకునే ముందు కొంచెం తాలింపు నూనె చేసుకొని పెట్టుకోండి. కొంచెం పిండిలో వేయండి, కొంచెం పక్కన పెట్టుకోండి. కలిపి నాకు ఇడ్లీ స్టాండ్లోకి డోక్లా ప్లేట్ వచ్చింది కాబట్టి నార్మల్గా మనం ఇడ్లీని ఎలా పెడతామో అలానే స్టీమ్ చేయాలి 10-12 నిమిషాలు. స్టీమ్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత దానిపైనకి కొంచెం తాలింపు నూనె రాసుకొని పీసెస్లా కట్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే షేప్స్ ఉంటాయి కదండి, స్టార్స్, హార్ట్ షేప్స్ అట్లా దాంతో కట్ చేసి ఇవ్వండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బాగా వస్తుందండి. ఒకసారి తిని చూడండి.